హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ కోనసీమ అమ్మాయి. ఈరోజు ఏంటి అక్క కేక్ కట్ చేస్తుంది అనుకుంటున్నారా? థంబ్‌నెయిల్ చూసారు కదండి. ఇదైతే మా వెడ్డింగ్ యానివర్సరీ రోజున వ్లాగ్ అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా తీసి. ఇంకా ఒక్కోటి అలా షెడ్యూల్ పెట్టుకుంటా చేసుకుంటా వస్తున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలతోటి నా పూజలతోటి నాకు అసలు తెవలట్లేదండి పని అసలని. పని తెమిలిన తర్వాత ఏమో నాకు ఒక ఛానల్ నుంచి స్ట్రైక్ వచ్చింది కదా, ఆ ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్ చేసుకుంటా అలా షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అలాగే ఎడిటింగ్ చేయాలన్నా చాలా టైం పడుతుంది కదండి. దానికోసం అనమాట ఇన్ని రోజులు లేట్ అయ్యింది. నా వీడియో నచ్చితే కనుక ఫుల్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నచ్చితే కనుక ఫుల్ వరకు చూడండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకే, అప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నా పెళ్లి రోజు కాబట్టి మార్నింగ్ అయితే లేచానండి. లేచిన తర్వాత తలస్నానం చేసేసాను. కొత్త సారీ కట్టుకోవాలి కదండి. పెళ్లి రోజు అంటే మనకి అది కూడా ఒక పునర్జన్మెత్తిన రోజే అనమాట. ఎందుకంటే మన జీవితంలోకి ఎవరో తెలియని ఒక మనిషిని తీసుకొచ్చి మనకి కట్టబెట్టేస్తారు కదండి. వాళ్ళు ఎవరో మనకు తెలీదు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూస్తాము అంతే, పెళ్లి కుదిర్చేస్తారు, పెళ్లి చేసేస్తారు. వాళ్ళతో కలిపి మనం ఒక 17 ఇయర్స్ 18 ఇయర్స్ వాళ్ళతో జర్నీ చేయాలి. మన అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నది 20 ఇయర్స్, 18 ఇయర్స్ ఎవరితో ఉండాలి? మన హస్బెండ్తో. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ రోజుల్లో అయితే ప్రతి అమ్మాయి ఎంచక్కా సెలెక్ట్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదండి. మాకైతే ఆ అదృష్టం లేదు. అలా చేసుకొని అదృష్టము మాకు లేదు, నాకు అంత సీన్ కూడా లేదు. ఓకేనండి, పూజ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇది కూడా కొత్త శారీ అండి, సిల్క్ శారీ అనమాట. శారీ ఏం తీసుకోలేదు. మా హస్బెండ్ ఈ సంవత్సరం ఏంటో తెలియదు కానీ ఒక డ్రెస్ అయితే కొనిచ్చారండి. ప్రతి ఇయర్ కొంటారు, తక్కువ కాస్ట్లోనే శారీ అయితే తీసుకుంటాను. ఈ ఇయర్ ఏంటంటే చాలా సర్ప్రైజ్ అనమాట. నడుతల్లి ఈరోజు డ్రెస్ కొనిస్తానన్నారు. అప్పుడు కూడా నా గోలు భరించలేక తీసుకెళ్లారు. సరదాగా అన్నారేమో అనుకున్నాను. పాపకి డ్రెస్ తీయటానికని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నువ్వు కూడా తీసుకో, పెళ్లి రోజు వస్తుంది కదా అన్నారు. పాపం తనైతే ఏం తీసుకోలేదండి. సంక్రాంతికి కొత్త డ్రెస్ ఒకటి ఉందన్నమాట, అదే ఉంచేసుకున్నారు, అదే కట్టుకుంటానన్నారు. అదేంటోనండి, మన హస్బెండ్స్ మన కోసం చాలా సాక్రిఫైస్ చేస్తారు. మనం ఏంటో తెలీదు, వాళ్ళ కోసం ఏమీ సాక్రిఫైస్ చేయలేం కదా. అలాగే మార్నింగ్ లేచిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి. పాయసం కాసాను కదా, పాయసం కాసేసి పక్కన పెడితే అది మొత్తం అంతా లాగేసుకుందండి. పాలు మొత్తం లాగేసుకుంది, గట్టిగా అయిపోయిందనమాట. నేను పాయసం కూడా చాలా బాగా చేస్తాను. నేను పాయసం ఎలా చేస్తానంటే ముందైతే సేమియా పిల్లలు బాగా మంచి కలర్ వచ్చేలాగా నెయ్యి వేసి వేపుతానండి. అంటే సిమ్లో పెట్టి వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత పాలు వేరేగా మరగపెట్టేసి పాలైతే దాంట్లో వేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా సేమియాలు వేపిన నెయ్యిలోనే వేపేసిన తర్వాత వేసేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో షుగర్ వేసి 2 మినిట్స్ తిప్పి తీసేస్తాను. భలేగా అంటే పలుకులుగా ఉండి బాగా తినాలనిపిస్తుంది అనమాట. నా తినటం చూసి మీరైతే భయపడకండి. చాలా ఆకలేసిందండి. అప్పటికే 11 అయిపోయింది. ఎందుకంటే మేము టెంపుల్కి అవి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఈ దండం పెట్టుకుని అక్కడ ఆశీర్వేదం పంతులు గారి దగ్గర తీసుకుని అయితే వచ్చాము. మా హస్బెండ్ కూడా వెళ్ళానంటే ఫోన్ అసలు అలౌ చేయరండి. ఎందుకంటే టెంపుల్స్లో వెళ్ళినప్పుడు ఫోన్ తేకూడదని చెప్పేసి అంటారు. అందుకే నేను ఎక్కువ ఆయనతో వెళ్ళినప్పుడు అసలు మొబైల్ అయితే పట్టుకెళ్ళను. ఎందుకంటే తనకు కోపం వస్తుంది అనమాట. ఈరోజు మళ్ళీ తనకు కోపం తెప్పించడం ఎందుకని చెప్పేసి ఫోన్ అయితే పట్టుకెళ్ళకుండా వెళ్ళాము ఇద్దరముని. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసానండి. పిల్లలు ముందు స్కూల్లో డ్రాప్ చేసి మేమిద్దరం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము. ఆ రోజు సోమవారం కదండి, దానికోసం అనమాట. మార్నింగ్ అయితే మేమిద్దరం అయితే ఇలా ఫోటో అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే మొఖం అయ్యి ఉబ్బిపోయిందనమాట. ఇదిగోనండి, కాళ్ళకైతే దండం అయితే కన్ఫామ్గా పెట్టుకుంటాను. ప్రతి పెళ్లి రోజుకి పెట్టుకుంటాను. అలాగే వరలక్ష్మి పూజ జరుగుతుంది కదండి, అప్పుడైతే పెట్టుకుంటాను. మా హస్బెండ్ ఏమంటారంటే ఈరోజే నాకు ఛాన్స్ దొరికిందనమాట అని చెప్పేసి దండం పెట్టుకున్నప్పుడే 2-3 మొట్టికాయలు వేస్తారండి నాకైతేని. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. మ్యారేజ్ అయ్యి నాకు 7 ఇయర్స్ అయ్యిందండి. 7 ఇయర్స్ నుండి 8 వచ్చిందనమాట. చాలా అప్ అండ్ డౌన్స్ నుంచి ఇక్కడి వరకు వచ్చాను. చాలా కష్టాలు అయితే పడ్డానండి. వీడియోలో ఉన్నంత హ్యాపీ అయితే లేను. పెళ్ళైన ఒక 3 ఇయర్స్ వరకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి ఇదిగో నీ మగుడు అని చెప్పేసి మనకి పెళ్లి చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారండి. ప్రతి పేరెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి,
ఇప్పుడు ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నాను. మా హస్బెండ్‌ని మార్చుకున్నాను కాబట్టి, చాలామంది పాపం మార్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ప్రతి ఆడబిడ్డని నేను కళ్ళారా చూస్తున్నానండి. మనకు ఆడబిడ్డ వదిలిచేసుకోవడమే, పెళ్లి చేసేస్తే వాళ్ళ బరువు తీరిపోతది, మనకు బాధ్యత తీరిపోతది, మనకి హ్యాపీనెస్ ఉంటదని ప్రతి తల్లిదండ్రి అనుకోకూడదండి. చాలామంది తల్లిదండ్రులు అలా అనుకోవటం వల్ల ప్రతి ఆడపిల్ల జీవితం అయితే నాశనం అయిపోతుందండి. మీరు చేసే పెళ్ళి తన వెనక్కి తిరిగి చూడకుండా చేయాలండి. వెనక్కి తిరిగి చూసిందంటే మీ తల్లిదండ్రుల కింద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే మీరు చేసే పెళ్ళి తన జీవితాంతం ఒక లైఫ్ ఆధారపడి ఉంటుందండి. ప్రతి ఒక్కరు పేరెంట్స్ అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం జీవితాంతం ఉండేది వాళ్ళతోటే కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళు రావాలండి. మనల్ని అర్థం చేసుకోవాలి. మన కష్టాన్ని, మన సుఖాన్ని ప్రతీదీ మనం అర్థం చేసుకుని బ్యాలెన్స్డ్‌గా నడవాలండి. మా హస్బెండ్ కూడా ఫస్ట్‌లో చాలా కోపంతో చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను. మీకు ముందు ఉండి కలదో నేను చెప్తాను. నేను ఎప్పుడు ఎవ్వరికీ చెప్పలేదండి ఈ విషయాలైతేని. ఎవరితో కూడా షేర్ చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే చెప్పుకుంటే లోకువ ఇంత కాదు, అంత కాదు అని చెప్పేసి పెళ్లి చేశారు అని చెప్పేసి అంటారు కదా! మా హస్బెండు బాధలు పెట్టడం అంటే తన కోపం ఎక్కువండి. ఆ కోపం నేను తట్టుకోలేకపోయేదాన్ని. ఆ కోపంతో చాలా ఎక్కువైతే నిర్ణయాలైతే తీసేసుకునేదాన్ని. నిజంగా నేను చచ్చిపోదామని కూడా అనుకున్నాను. అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాననమాట. వాళ్ళంతా డిఫరెంట్ క్యారెక్టర్ అండి మా అత్తమ్మ వాళ్ళైతేని. వాళ్ళని చాలా అర్థం చేసుకుని ఇక్కడి వరకు నేను బ్యాలెన్స్ చేసుకుని ఇక్కడి వరకు వచ్చాననమాట. ఎలాగైతే నా లైఫ్‌ను నేను సాధించుకున్నానో అందుకే చెప్తున్నాను. కష్టం వెనకాల సుఖం ఉంటుంది. మీ హస్బెండ్స్‌ని మీరు మార్చుకోగలిగితే మార్చుకోండి. కన్ఫామ్‌గా 100%కి 95% ట్రై చేయాలి. ట్రై చేయకుండా మాత్రం మారరు అని మనం అనకూడదు. కొంతమంది ఉన్నారంటే సైకోలండి, మారరనమాట. వైఫ్‌లోని తేడా ఉంటుంది, హస్బెండ్‌లోని తేడా ఉంటుంది. ఇద్దరు మారితేనే లైఫ్ ముందుకెళ్తుంది. మనం ముందుకు వెళ్తేనే మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది, మన బిడ్డలు సంతోషంగా ఉంటారు. మనం కలిసి ఉంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఒకటైతే తీసుకోవాలండి. అది తీసుకున్నామంటే మనం లైఫ్‌లో హ్యాపీగా ఉండొచ్చు. మా హస్బెండ్ అయితే చాలా మారారండి. మారారని చెప్పేసి అంతా మారిపోయారని కాదు. ఇప్పటికీ కొద్దిగా కోపం ఉంది. ఆ కోపాన్ని కూడా నేను చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నేను ముందు తగ్గానండి. నేను తగ్గటం వల్ల మా హస్బెండ్ చాలా తగ్గారనమాట. అది చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు లైఫ్‌లో కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. 2 కావాలంటే ముందుకు వెళ్ళాలి. వెళ్తేనే జీవితం. అక్కడితో స్టాప్ చేశారంటే మీ పేరెంట్స్ బాధపడతారు, మీ హస్బెండ్ బాధపడతాడు, మీ పిల్లలు బాధపడతారు. మా హస్బెండ్ ఏం బాధపడరని అనకండి. వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళు కూడా తప్పు చేశామని చెప్పేసి అప్పుడు బాధపడతారండి. అలా తెచ్చుకోకుండా మీరు చాలా జాగ్రత్తగా లైఫ్‌ని ముందుకు లీడ్ చేసుకుంటా వెళ్ళండి. కష్టం వెనకాల సుఖం కన్ఫామ్‌గా ఉంటుంది. కష్టపడ్డవాడు ఎప్పుడు నష్టపోడండి. కన్ఫామ్‌గా వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. నేను టైటిల్ పెట్టాను కదండీ! పెళ్లి రోజు కాదు పని రోజని. నిజంగానండి. పెళ్లి రోజని ఎందుకన్నారండి? అన్నీ వండి పెట్టడాకేమో వీళ్ళకి నిజంగాని. పెళ్లి రోజు అంటారు. కేజీన్నర చికెన్ పట్టుకొచ్చాడండి ఇతను. పట్టుకొచ్చేసి వండెయ్యి అన్నారు. ఎక్కడ వండేస్తానండి? 2 పిల్లల్ని చూసుకోవాలి, వంట చెయ్యాలి, ఇన్ని పనులు చేసుకోవాలంటే ఎక్కడ చేస్తానండి నేను ఒక్కదాన్నేని? అతనేమైనా హెల్ప్ చేస్తారా? లేదు. ఏసీ ఏసుకొని, ఫ్యాన్ ఏసుకొని శుభ్రంగా ఏసీ రూమ్‌లో పడుకున్నాడు అతను. నేను ఇవన్నీ చేసుకోవాలనమాట. ఇంక అప్పటికే నాకు 5:30 అయిపోయింది. చాలా కాళ్ళైతే లాగేస్తున్నాయండి నిజంగాని. ఇంకా రెస్టారెంట్‌కి వెళ్దామంటే మా తమ్ముడు వాళ్ళేమో 10 అయిపోద్దండి షాప్ కట్టేటప్పటికి. వాళ్ళ కోసమైతే రెస్టారెంట్‌కి ఏం వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ చెయ్యి. రెస్టారెంట్‌లో కూడా అస్సలు బిర్యానీ దరిద్రమండి. ఈ అచ్యుతాపురంలో బిర్యానీ ఉంటుంది. చెత్త అంటే చెత్త అనమాట. మొన్న 600 పెట్టి మొత్తం అందరం తెచ్చుకున్నాము. అస్సలు బాలేదండి. అందుకని చెప్పేసి మేము ఎక్కువ రెస్టారెంట్‌లకి అయితే వెళ్ళమనమాట. ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాం. మా హస్బెండ్‌కి నా బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. బిర్యానీ కూడా నేను చాలా బాగా చేస్తాను. చికెన్ కర్రీ వండుతున్నాను. అలాగే బిర్యానీ చేశాను. అలాగే పెరుగు చట్నీ చేశానండి. నాకు ఎంత క్లీన్‌గా అంటే చాలా క్లీన్‌గా ఉండాలండి. నేను మొత్తం సింక్ కానీ, గ్యాస్ బల్ కానీ మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాను. చికెన్ కర్రీ అయితే ఓ పక్కన ఉడుకుతుందండి. ఉడుకుతున్నప్పటికీ అప్పటికే 7:30 అయిపోయింది. మా మరదలైతే ఇంకా రాలేదు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. కాల్ చేశాను వస్తానందనమాట. తనకి బాబున్నాడు కదండీ! పని అయితే అవ్వలేదనుకుంటాను పాపం.
ఇంకా నేను కర్రీ అయితే లాస్ట్లోకి వచ్చేసిందండి, సిమ్లో పెట్టాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు. సిమ్లో పెట్టు అన్నారు. మళ్ళీ సిమ్లో పెట్టేటప్పటికి కర్రీ 8:30 అయిందండి ఉడికేటప్పటికి. అప్పటికే మా పిల్లలు గోల అనమాట, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు. వాళ్ళిద్దరికైతే ఇంకా అన్నం పెట్టేసి మేము కూడా తినేసామండి. నేను తినలేదు, మా హస్బెండ్కి వేరే అతనికి అయితే అన్నం అయితే పెట్టేశాను. ఈ లోపైతే మా తమ్ముడైతే కేక్ అయితే పట్టుకొచ్చాడండి, సడన్ సర్ప్రైజ్ అనమాట. కేక్ అయితే పట్టుకొచ్చాడు. ఎందుకు తెచ్చావరా అన్నాను. ఏం లేదు, మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి తెచ్చామన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. కేక్ అయితే పట్టుకొచ్చాడు. ఇదిగోనండి నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట, మా హస్బెండ్ గిఫ్ట్. ఇదిగోనండి డ్రెస్ అనమాట. ఇదైతే ఎంఎస్ రావులో తీసుకున్నాడని అనకాపల్లిలోనే. చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి డ్రెస్ కట్టుకోవడం నేను. చాలా బాగుంది, చాలా కంఫర్ట్ఫుల్గా ఉందండి. కేక్ అయితే వచ్చేసింది కదండి. ఆ కేక్ కట్ చేయడానికి ముందు వెనక అయిపోయిందండి రీలు, ఏమనుకోకండి. మా పిల్లలు ఇంకా ఆకలి అన్నారని చెప్పేసి వాళ్ళకైతే ఫస్ట్ అయితే బిర్యానీ పెట్టేశాను. వాళ్ళైతే తింటున్నారనమాట. అమ్మ ఎలా ఉంది కర్రీ అని చెప్పేసి అడిగాను మా చిన్నదాన్ని. మమ్మీ సూపర్ అని చెప్తుంది. నా చిన్న కూతురు బంగారం అండి, నిజంగానే మంచి హెల్ప్ చేస్తుంది నాకు నిజంగానే. అది మగోళ్ళు లేని లేట్ అయితే తీర్చేసిందండి నాకు. అన్నిటిలోనే మంచి హెల్ప్ చేస్తుంది, మంచి ఎనర్జీగా ఉంటుంది, అలాగే డేరింగ్గా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా చిన్నపిల్లల్ని చూసి. నాకు అబ్బాయి పుట్టలేదని చాలా బాధపడ్డాను, చాలా అండి. 1.5 year వరకు చాలా ఏడ్చేసాను అనమాట. ఇది ఎదిగి కొలదు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు పుట్టిన తర్వాత కూడా మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయండి. వాళ్ళని చూసి కూడా మారతారనమాట. చూసారా, కేక్ అయితే వెలిగించామండి, క్యాండిల్ వెలిగించామన్నమాట. అది చూసి మా అసలు రియాక్షనే లేదు ఫస్ట్లోని. తర్వాత పక్కన జోకులు వేసుకుంటే నవ్వుతున్నారనమాట. మా పెళ్లి రోజుకి మేమే తప్పట్లో కొట్టుకుంటున్నాము. రియల్ సౌండ్ వింటారా? యాభై పెళ్లి రోజు శుభాకాంక్షలు, యాభై పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఫోటో తీయండి. బ్లాక్ షేడ్ వచ్చేస్తున్నాను. నా ఫోన్ వచ్చేస్తుంది. నా డబ్బు రెడీ ఫోటోస్కి మొత్తం తినేగా కొంత తీసి మీ ఆవిడ చెట్టు అలా పెట్టదా పొట్టలో పొట్ట వచ్చేది కదా. వాళ్ళు కామెడీ చేస్తున్నారనమాట, నువ్వే తినేయకు మీ హస్బెండ్కి పెట్టని చెప్పేసి. తర్వాత అయితే జాష్వికి తినిపించానండి. అక్షయ్ అయితే పడుకుందండి, ఎంత లేపినా సరే అస్సలు లేకలేదు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి అక్షయ్ అయితేని. అమ్మ కేక్ తెప్పిస్తానమ్మా అన్నది. వద్దమ్మ, ఎప్పుడు కట్ చేయలేదు కదా, వద్దమ్మా అన్నాను. తమ్ముడైతే సర్ప్రైజింగ్గా పట్టుకొచ్చాడనమాట కేక్ అయితేని. మా హస్బెండ్ అయితే ఏం తేరండి అలాంటి, ఎందుకు చిన్నపిల్లవేంటి నువ్వు అన్నారు. సరదాగా నేను అడిగాను కేక్ కట్ చేద్దామండి అని చెప్పేసి. అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా మేమైతే తినలేదండి. మా హస్బెండ్కి పెట్టాను, అలాగే రఘుకు పెట్టేశాను. తినేశారనమాట వాళ్ళు. తమ్ముడు మరదలకైతే ఫుడ్ అయితే పెట్టానండి, వాళ్ళైతే తింటున్నారనమాట. వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా పాపం చాలాసేపు అయితే కూర్చుని అయితే మాట్లాడుకున్నామండి. మాట్లాడుకున్న తర్వాత రఘు అయితే తినేసాడండి బుర్ర అయితేని. ఇంకా తర్వాత అయితే వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారండి. తర్వాత అయితే నేను సామాన్లన్నీ క్లీన్ చేసుకుని అవన్నీ సర్దేసుకుని తర్వాత అయితే నేను పడుకున్నాను అనమాట. ఓకేనండి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.